హలో ఫ్రెండ్స్, ఆన్లైన్లో రెవెన్యూ షేరింగ్ వెబ్సైట్స్లో వర్క్ చేయాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా మనం ఇక్కడ ఈ వెబ్సైట్స్లో మన డైలీ వర్క్ ఏముంటుంది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక నాకు లాస్ట్ 2 వీడియోస్ చూడకపోయి ఉంటే మీరు లాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ 2 వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ లాస్ట్ 2 వీడియోస్లో మన రెవెన్యూ షేరింగ్ వెబ్సైట్స్ అంటే ఏంటి, ఇందులో ఎలా వర్క్ చేయాలి, ఇందులో ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్నీ నేను చెప్పాను ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 వీడియోస్ని వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోని వాచ్ చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఆన్లైన్లో రెవెన్యూ షేరింగ్ వెబ్సైట్స్లో వర్క్ చేయాలంటే మీ దగ్గర కావాల్సింది నెంబర్ 1 థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఫోన్ లేదా పీసీ లేదా ల్యాప్టాప్. ఫ్రెండ్స్, ఇవాళ రేపు ఆండ్రాయిడ్ ఫోన్ అనేది అందరి దగ్గర ఉంటుంది, కామన్ డివైస్ కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. పీసీ లేదా ల్యాప్టాప్ ఉన్నా మీ దగ్గర ఇంకా మంచిది ఫ్రెండ్స్. సో ఆండ్రాయిడ్ ఫోన్తో కూడా దీన్ని చేయొచ్చు ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను ఫ్రెండ్స్, నా దగ్గర ల్యాప్టాప్ లేదా పీసీ లేదు. సో సెకండ్ థింగ్ ఫ్రెండ్స్, 3G లేదా 4G ఇంటర్నెట్ కనెక్షన్. ఫ్రెండ్, 3G లేదా 4G ఇంటర్నెట్ కనెక్షన్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. 2G ఉన్నా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, మీకు డైలీ యాడ్స్ ఏదైతే ఉంటుందో కదా ఫ్రెండ్స్, అది వాచ్ చేయడంలో మీకు ప్రాబ్లం కొంచెం అవుతుంది 2G అయితే ఫ్రెండ్స్. 3G అంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్, జీమెయిల్ అకౌంట్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. జీమెయిల్ అకౌంట్ లేకపోతే మీకు ఆన్లైన్లో ఏ వెబ్సైట్ కూడా అర్నింగ్ ఇవ్వదు, మీకు రిజిస్టర్ అవ్వనివ్వదు. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ అందరికంటే ముందు ఫ్రెండ్స్ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నేను నెక్స్ట్ వీడియోలో జీమెయిల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెలిస్తే జీమెయిల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మీరు వీడియో చూడకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే మీరు చూడొచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ ప్రొసెసర్. ఆన్లైన్ పేమెంట్ ప్రొసెసర్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బయట ఎస్బీఐ బ్యాంక్ లేదా వేరే ఏదైనా బ్యాంక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి బ్యాంక్ లాగే ఆన్లైన్లో కూడా చాలా బ్యాంక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మన మనీని స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి నేను రాబోయే రోజుల్లో నేను రెవెన్యూ షేరింగ్ వెబ్సైట్స్ ఏవైతే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ రెవెన్యూ షేరింగ్ వెబ్సైట్స్లో మన మనీని పెట్టి డైలీ వర్క్ చేసి ఆ మనీని మనం డబల్ త్రిబుల్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మన దగ్గర ఒక ఆన్లైన్ పేమెంట్ గేట్వే అని కూడా దీన్ని అంటారు ఫ్రెండ్స్, లేదా ఆన్లైన్ పేమెంట్ ప్రొసెసర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. చాలా ప్రొసెసర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఏవి మంచివో నేను రాబోయే వీడియోస్లో మీకు నేను 1-2 సెలెక్ట్ చేసి చెప్తాను, మీరు దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో పేమెంట్ మీరు రిసీవ్ చేయాలన్నా లేదా వెబ్సైట్స్కి అంటే పంపాలన్నా డబ్బులు పంపాలి, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కదా ఫ్రెండ్స్. సో ఆన్లైన్లో ఫస్ట్ మనకి వెబ్సైట్కి పేమెంట్ పంపించాలి, దాని తర్వాత మనం మన పేమెంట్ని మెల్లిమెల్లిగా విత్డ్రా చేసుకుంటూ అలా వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అయితే మనకి ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఏంటో నేను ముందు మీకు నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ 4 బేసిక్ థింగ్స్ ఫ్రెండ్స్. ఇంకా ఐదోది ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఈ పనిని చేయడానికి ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా ఏదైనా ఉండాలా అంటే ఫ్రెండ్స్, అబ్సల్యూట్లీ నో, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఈ 4 థింగ్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అవసరం లేదు. మీ దగ్గర ఎడ్యుకేషన్ ఉందా, మీరు లేడీసా లేదా జెంట్సా, అలాంటిది ఏంటి లేదు ఫ్రెండ్స్, మీరు ఎవరెవరిని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జాబ్ని, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా ఈ వెబ్సైట్స్లో లేదా ఈ ఆన్లైన్ జాబ్లో వర్క్ చేయాలంటే ఫ్రెండ్స్, మనకి రెఫరల్స్ తేవాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. సో ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని, హౌస్ వైఫ్ అవ్వనివ్వండి లేదా ఏదైనా నార్మల్ జెంటిల్మ్యాన్ అవ్వనివ్వండి, ఎవరైనా చిన్నపిల్లడైనా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. గైడెన్స్కి నేను ఉన్నాను కదా ఫ్రెండ్స్, నేను తగినవి చూసుకుంటాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్స్లో మనకి వర్క్ ఏం చేయాలి, డైలీ వర్క్ ఏం చేయకుండా మనకి ఏ కంపెనీ పేమెంట్ చేయదు కదా ఫ్రెండ్స్. సో వర్క్ ఏం చేయాలో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. డైలీ వర్క్ ఏంటంటే ఫ్రెండ్స్, 10 యాడ్స్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. 10 యాడ్స్ అంటే మీకు అక్కడ షో చేస్తాయి ఫ్రెండ్స్, డైలీ మనకి 10 యాడ్స్ షో చేస్తాయి. ఆ 10 యాడ్స్ కానీ మనం క్లిక్ చేసామంటే ఫ్రెండ్స్, డైలీ రెవెన్యూ మనకి డైలీ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది మనకి షో అవుతుంది. సో ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో 10 యాడ్స్ ఎలా క్లిక్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏ వెబ్సైట్స్ మంచివి, ఎందుకంటే ఆన్లైన్ ప్రపంచంలో ఫ్రెండ్స్ చాలా వెబ్సైట్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ రెవెన్యూ షేరింగ్లో. అందులో చాలా వెబ్సైట్స్ స్కామ్ ఉంటాయి ఫ్రెండ్స్, మీ డబ్బులు పెడితే ఆ డబ్బులు పట్టుకుని కంపెనీ ఎక్కడికైనా పారిపోవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి వెబ్సైట్స్తో మనం డబ్బులు పెట్టకూడదు
పెట్టకూడదు. మనం పెట్టాలంటే సెక్యూర్ సైట్స్ కావాలి ఫ్రెండ్స్. మన ఆన్లైన్లో కొన్ని సెక్యూర్ సైట్స్ ఉన్నాయి. దాంట్లో మన డబ్బులు ఎక్కడికి ఇంత బేగా అయితే పోవు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాను, నాకు అర్నింగ్ వస్తుంది. మీకు నేను రాబోయే రోజుల్లో షో చేస్తాను, ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో వర్క్ చేయాలంటే మనకి డైలీ 10 యాడ్స్ క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా లాంగ్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో మీకు నేను జీమెయిల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు చాలా ఆన్లైన్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోని చూడడానికి.